హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు వర్షిప్ రేడియో. కోటి సోమవార వ్రతం విశిష్టత ఏంటి? ఎలా చేయాలి? ఎప్పుడు చేసుకోవాలి? అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కోటి సోమవారం విధి ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో శివారాధన విశేషంగా చేసుకుంటారు. ముఖ్యంగా ఈ మాసంలో సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంది. ఇక కార్తీక మాసంలో మాత్రమే వచ్చే కోటి సోమవారం గురించి తెలుసా? అసలు కోటి సోమవారం అంటే ఏంటి? కోటి సోమవారం ఎలా ఏర్పడుతుంది? కోటి సోమవారం వ్రతాన్ని ఎలా చేయాలి? ఇలాంటి విషయాలు ఇప్పుడు ఈ కథలో తెలుసుకుందాం. కోటి సోమవార విశిష్టత. కార్తీక మాసంలోనే ప్రత్యేకంగా వచ్చే కోటి సోమవారం రోజు చేసే స్నానం, దానం, ఉపవాసాలకు కోటి రెట్లు అధిక ఫలం ఉంటుందని శాస్త్రవచనం. కోటి సోమవారం అంటే ఏంటి? వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసంలో సోమవారం రోజున సప్తమి తిథి, శ్రవణ నక్షత్రం కలిసి వస్తే ఆ రోజును కోటి సోమవారం అంటారు. కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది. అందులోనూ కోటి సోమవారం అంటే ఆధ్యాత్మిక పరంగా ఆ రోజున ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే ఈ కోటి సోమవారం అనేది సోమవారం రోజే రావాలన్న నియమం ఏమీ లేదు. అరుదుగా కోటి సోమవారం, కార్తీక సోమవారం కలిసి వస్తే ఆ రోజు మరింత విశేషమని పండితులు అంటారు. కోటి సోమవారం ఎప్పుడు? ఈ ఏడాది నవంబర్ 8వ తేదీ శుక్రవారం కార్తీక శుద్ధ సప్తమి తిథి పూర్తిగా ఉంది. అలాగే శ్రవణ నక్షత్రం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు 11:47 వరకు ఉంది. కోటి సోమవారం అంటే సప్తమి తిథితో పాటు శ్రవణ నక్షత్రం కూడా కలిసి ఉండాలి కాబట్టి నవంబర్ 8వ తేదీ శుక్రవారం రోజునే కోటి సోమవారం వ్రతాన్ని జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. కోటి సోమవారం రోజు పూజా విధానము, నదీ స్నానం ఎందుకు చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. శివకేశవులకు ప్రీతికరమైన కోటి సోమవారం రోజు హరిహరాదులను పూజించాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజు సూర్యోదయాన్నే నిద్రలేచి శుచి అయి నదీ స్నానం చేయడం అత్యుత్తమం. ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదులు, చెరువుల్లో నివసిస్తాడని అంటారు. అందుకే ఈ మాసంలో నదీ స్నానానికి అంత ప్రాముఖ్యం ఉంది. అలాగే ఉపవాసం గురించి తెలుసుకుందాం. సాధారణంగా కార్తీక మాసంలో సోమవారాలు, ఏకాదశి, కార్తీక పౌర్ణమి వంటి విశిష్ట తిథుల్లో భక్తులు ఉపవాసాలు ఉంటారు. అలాగే ఒక కోటి సోమవారం రోజు చేసే ఉపవాసం కోటి కార్తీక సోమవారాలు ఉపవాసాలతో సమానమని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం అనంతరం భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. అలా చేస్తే కోటి సోమవార వ్రతం పూర్తవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.